డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో పెట్టారు. నామినేషన్ లో లోపాలున్నా తేల్చేయకుండా ఇంకా పెండింగ్ లో ఉంచడమేంటని తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ను అడిగి తెలుసుకుందాం. శ్యామ్, బుగ్గన నామినేషన్ ఇంకా పెండింగ్ లో పెట్టడానికి కారణాలేంటి? ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం స్క్రూటినీకి ఈ రోజు మాత్రమే స్క్రూటినీ ఉంటుంది. అది కూడా స్క్రూటినీ టైమింగ్స్ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. 3 గంటల లోపు ఏవైనా అభ్యంతరాలు ఉన్నా అవన్నీ క్లియర్ చేసేయాలి. ఏవైనా రిజెక్షన్స్ ఉంటే, ఏవైనా తిరస్కరణలు ఉంటే తిరస్కరించాలి, యాక్సెప్టెన్స్ ఉంటే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ మీద టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉదయం అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ పత్రంలో ఆయన ఆస్తులన్నింటినీ కూడా పొందుపరచలేదు. ఆస్తులను కొన్నింటిని మాత్రమే పొందుపరిచారు, మిగిలినవి కూడా పొందుపరచాలని చెప్పి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరఫున న్యాయవాదులు రిటర్నింగ్ అధికారిని కలిసి మొత్తం ఆధారాలతో సహా దీన్ని రిజెక్ట్ చేయాలని చెప్పి ఆయన కోరారు. అయితే మధ్యాహ్నం నుంచి ఒక డ్రామా అయితే నడుస్తుంది. రిటర్నింగ్ ఆఫీసు డోన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఒక డ్రామా నడుస్తుంది. చాలా సేపటి నుంచి 3 గంటలు దాటింది, 4 గంటలు దాటింది, 5 గంటలైనా కూడా ఇంతవరకు రిటర్నింగ్ అధికారి బుగ్గనకు సంబంధించిన నామినేషన్ ను తిరస్కరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు, పెండింగ్ లో ఉంచారు. ఇంతసేపు పెండింగ్ పెట్టడానికి అధికారం లేదు, ఏ విధంగా పెండింగ్ పెడతారని చెప్పి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఆయన ఇప్పటికే ఒక లెటర్ రాశారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు లెటర్ రాశారు. అది మెయిల్ ద్వారా లెటర్ పంపించారు. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు, అది కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు రిటర్నింగ్ అధికారి అని చెప్పి ఆయన లేఖలో పేర్కొన్నారు. సాధ్యమైన తొందరగా దీన్ని తేల్చాలని చెప్పారు. అయితే ఇంతకు ముందు మనం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అడిగినప్పుడు ఇది రేపు ఉదయం 11 గంటలకు తేలుస్తానని చెప్పి ఆర్ఓ కార్యాలయంలో చెప్తున్నారు. అయితే అంతసేపు తేల్చకూడదు, అది కూడా 5 గంటలకు కూడా తేల్చకూడదు. 3 గంటల లోపు ఇవన్నీ క్లియర్ చేసేసేయాలి. 3 గంటల తర్వాత 2 గంటలు ఎక్స్ట్రా అయింది, అయినా కూడా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి టీడీపీ వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లెటర్ రాశారు. దీని మీద వెంటనే ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ జరగాలి, అందుకు సహకరించాలని చెప్పి ఆయన ఆ లెటర్ లో కోరారు. ఆర్ఓ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సహకరించే విధంగా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అలా జరగడానికి లేదు. నిబంధనల ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపు స్క్రూటినీ పూర్తయింది. 3 గంటల లోపు ఇవి తేల్చకుండా పెండింగ్ లో పెట్టడం మీద ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఆర్ఓ దాన్ని తేల్చలేదు. మరికొద్ది సేపట్లో దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ధన్యవాదాలు శ్యామ్.